ఈ వీడియో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో పార్ట్ 6 వీడియో. ప్రీవియస్ వీడియోస్ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, దాని నుంచి మీరు చూడొచ్చు. ఈ వీడియోలో మనం మ్యూచువల్ ఇండక్టెన్స్ గురించి అలాగే సెల్ఫ్ ఇండక్టెన్స్ గురించి క్లియర్గా మాట్లాడదాం. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. ఇండక్టెన్స్. మరి ఇండక్టెన్స్ అంటే ఏంటి, ఇండక్షన్ ఏంటి? మనం ఆల్రెడీ ఒక ఫైవ్ వీడియోస్ చేసాం ఈఎంఐలో. అందులో ఏం చెప్పాం? ఫ్యారడేస్లా చెప్పాం, లెన్స్లా చెప్పాము, మూవింగ్ మోషనల్ ఈఎంఎఫ్ గురించి మాట్లాడాము. ఓకే, ఇవన్నీ కూడా వీడియోస్ చేసాం. చూడకపోతే మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటే దాని నుంచి చూడొచ్చు. ఇప్పుడు మరి ఇండక్టెన్స్ గురించి మాట్లాడదాం. మరి ఇండక్టెన్స్ అంటే ఏంటి? ఇండక్టెన్స్లో మనకు 2 టైప్స్ ఉంటాయమ్మా, సెల్ఫ్ ఇండక్షన్, మ్యూచువల్ ఇండక్షన్. అదేంటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 కాయిల్స్ తీసుకున్నాను, ఎదురు బదురు ఉన్నాయి. అవి 2 కాయిల్స్ తీసుకున్నాను, ఎదురు బదురు ఉన్నాయి. ఇప్పుడు నేను ఇందులో కరెంట్ పంపిస్తున్నాను, I అనే కరెంట్ పంపిస్తున్నాను. I అనే కరెంట్ పంపిస్తే ఇందులో మనకి ఏమవుతుంది? ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని జనరేట్ చేస్తుంది, అవునా? సో ఇది ఏం చేస్తుంది? ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేస్తుంది. ఎంత జనరేట్ చేస్తుందంటే μ0I/2R సెంటర్ దగ్గర, అవునా? అటువంటి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేస్తే దీంతో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అసోసియేట్ అయ్యి ఉంది, అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఉంది సెకండ్ కాయిల్లో. ఇప్పుడు ఈ ఐని చేంజ్ చేశాను. ఐని చేంజ్ చేస్తే దీని B మారుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మారుతుంది. మారితే దీంట్లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మారుతుంది. సెకండ్ కాయిల్లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మారుతుంది. ఎందుకు? ఫస్ట్ కాయిల్లో కరెంట్ మార్చాం కాబట్టి. చాలా చూడాలి. ఫస్ట్ కాయిల్లో కరెంట్ మారిస్తే సెకండ్ కాయిల్లో అసోసియేట్ అయ్యి ఉన్న మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మారుతుంది. మరి ఎప్పుడైతే నీకు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మారుతుంది, దేర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అసోసియేటెడ్ విత్ ద కాయిల్, అంటే ఇందులో ఏమవుతుంది? కరెంట్ జనరేట్ అవుతుంది, కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. అలా ఇండ్యూస్ అయితే దాన్ని మనం మ్యూచువల్ ఇండక్షన్ అంటాం. ఏమంటాం? మ్యూచువల్ ఇండక్షన్ అంటాం. అర్థమవుతుందా? మరి సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే? సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే ఇప్పుడు ఈ కరెంట్ మారడం వల్ల దీంతో ఉన్న మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కూడా మారుతుంది కదా, అప్పుడు దీంట్లో కూడా కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. అంటే దీంట్లో ఉన్న కరెంట్ మారడం వల్ల దీంట్లో ఉన్న కరెంట్ మారడం వల్ల దీనికి ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మారి దీనికి ఉన్న మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మారి ఇందులో కూడా కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. దాన్ని మనం సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటాం. సో ఇక్కడ కరెంట్ చేంజ్ అవ్వడం వల్ల ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మారి ఇక్కడ ఈ సెకండ్ కాయిల్లో కరెంట్ జనరేట్ అవ్వడాన్ని మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటాం. ఇది మారడం వల్ల దీనికి ఉన్న మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మారుతుంది కదా, దీనికి ఉన్న మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మారుతుంది కదా. సో ఇలా మారడం వల్ల ఇందులో కూడా ఏమవుతుంది? Whenever there is a change in magnetic flux, there is a induced EMF. When there is a induced EMF, you have induced current when you have a closed circuit. So ఇందులో కూడా నీకు కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. సో ఇందులో మారడం వల్ల ఇందులోనే కరెంట్ ఇండ్యూస్ అయితే ఇది సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటాం. వేరే కాయిల్లో ఇండ్యూస్ అయితే దాన్ని మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటాం. అర్థమవుతుందా? సో ఇండక్టెన్స్ అంటే ఏం చెప్పచ్చు మనం? కరెంట్ కెన్ బి ఇండ్యూస్డ్, కరెంట్ can be induced in a coil. సో కాయిల్లో ఇండ్యూస్ చేయొచ్చు కరెంట్ని. ఎలా ఇండ్యూస్ చేయొచ్చు? బై చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పెట్టి చేంజ్ చేయొచ్చు. బై చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ బై ఎవరి వల్ల మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది? ప్రొడ్యూస్డ్ బై సేమ్ కాయిల్ అయి ఉండొచ్చు, లేదంటే సేమ్ కాయిల్ ఆర్ అదర్ కాయిల్. సేమ్ కాయిల్ అయి ఉండొచ్చు, అంటే తనలో తాను కరెంట్ మారడం వల్ల, తన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మారడం వల్ల తనలోనే కరెంట్ ప్రొడ్యూస్ చేయొచ్చు, లేదంటే పక్కన ఉన్న ఇంకొక దాంట్లో కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. సో సేమ్ కాయిల్ ఆర్ అదర్ కాయిల్ ఇన్ ద విసినిటీ, అంటే దగ్గరలో ఉన్న కాయిల్లో కూడా మనం జనరేట్ చేయొచ్చు అని. ఒకవేళ సేమ్ కాయిల్ అన్నామనుకో, సేమ్ కాయిల్ అంటే అందులో ఉన్న మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అయిన వల్ల దానికే కరెంట్ ఇండ్యూస్ అయితే దాన్ని ఏమంటాం? సెల్ఫ్ ఇండక్టెన్స్. సెల్ఫ్ ఇండక్షన్. అరే అదర్ కాయిల్లో ప్రొడ్యూస్ చేస్తే, అదర్ కాయిల్ వల్ల ప్రొడ్యూస్ అవుతుంది అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాం? మ్యూచువల్ ఇండక్టెన్స్. అర్థమవుతుందా? రాసుకోండి. ఫస్ట్ మనం మ్యూచువల్ ఇండక్టెన్స్ గురించి మాట్లాడదాం, తర్వాత సెల్ఫ్ ఇండక్టెన్స్ గురించి మాట్లాడదాం. ఓకేనా? ఇది నోట్ చేసుకోండి. మ్యూచువల్ ఇండక్టెన్స్ స్టార్ట్ చేద్దాం.
ఓకే, ఫస్ట్ మనం సెల్ఫ్ ఇండక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, చాలా జాగ్రత్త. సెల్ఫ్ ఇండక్షన్ అంటే ఏంటి? చాలా సింపుల్ అమ్మా, చూడండి. సెల్ఫ్ ఇండక్షన్ అంటే ఇప్పుడు కాయిల్ ఉంది. ఈ కాయిల్లోకి ఫర్ ఎగ్జాంపుల్ నేను కరెంట్ పంపిస్తున్నాను. ఇలా కరెంట్ పంపిస్తున్నాను, ఐ అనే కరెంట్ పంపిస్తాను. ఈ కాయిల్లో ఇలా తిరుగుతుంది, బాగానే ఉంది, కరెంట్ తిరుగుతుంది. ఇప్పుడు కరెంట్ని పెంచా ఏమవుతుంది? ఇప్పుడు ఈ కరెంట్ ఉంది కదా, ఈ కరెంట్ ఉండడం వల్ల మనకి ఇక్కడ ఏం ప్రొడ్యూస్ అవుతుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయితే దీంతో ఒక ఫ్లక్స్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఉంటుంది. అంటే సమ్ ఫై అనేది దాంతో అసోసియేట్. ఎప్పుడైతే కరెంట్ మార్చానో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కరెంట్ని మార్చాను అనుకోండి, మారితే ఫ్లక్స్ ఏమవుతుంది? మారితే ఇందులో ఉన్న మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏమవుతుంది? మారితే ఏమవుతుంది? ఒక ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఎలా ఇండ్యూస్ అవుతుందంటే ఈ మారే కరెంట్ని అపోజ్ చేసే విధంగా ఇండ్యూస్ అవుతుంది. అదే కదా లెన్స్లో ఏం చెప్తుంది? ఇక్కడ ఎలా అయితే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ చేంజ్ అవుతుంది కాబట్టి ఆ చేంజ్ని అపోజ్ చేసే విధంగా ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కరెంట్ని పంపిస్తున్నాను అనుకో, కరెంట్ని పెంచితే ఏమవుతుంది? ఫ్లక్స్ పెరుగుతుంది. అప్పుడు ఫ్లక్స్ పెరిగితే ఇందులో ఇమీడియట్గా ఏమవుతుంది? ఒక ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. అర్థమైంది? ఫ్లక్స్ పెరిగితే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఆ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ ఏం చేస్తుంది? ఆల్రెడీ పెరుగుతున్న కరెంట్ని ఏం చేస్తుంది? తగ్గించే విధంగా వస్తుంది, అంటే అపోజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కరెంట్ నేను తగ్గిస్తున్నాను అనుకో, తగ్గిస్తున్నా ఫ్లక్స్ చేంజ్ అవుతుంది. ఫ్లక్స్ చేంజ్ అయితే మనకి ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఎలా ఇండ్యూస్ అవుతుంది? ఆ తగ్గేదాన్ని తగ్గకుండా చేయడానికి ఇండ్యూస్ అవుతుంది. అంటే తగ్గే కరెంట్ని తగ్గనివ్వకుండా పెంచడానికి ట్రై చేస్తుంది. సో కరెంట్ పెరిగితే పెరగనివ్వదు, తగ్గితే తగ్గనివ్వదు. అంటే ఈ ఆ ఇండ్యూస్ అయ్యేది దేనివల్ల ఇండ్యూస్ అవుతుంది? దాంట్లో ఉన్న కరెంట్ వల్ల ఇండ్యూస్ అవుతుంది. అలా దాంట్లో ఉన్న కరెంట్ వల్ల ఇండ్యూస్ అవుతుంది కాబట్టి దాన్ని సెల్ఫ్ ఇండక్షన్ అంటారు. అర్థమైందా? అది. సో దీన్ని డిఫైన్ చేయాలంటే చిన్నగా ఇలా డిఫైన్ చేయొచ్చు. ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ది కాయిల్, ఇట్ ఈస్ ద ప్రాపర్టీ of the coil by virtue of which it opposes growth అంటే పెరగడం, growth or decay of current, growth or decay అంటే పెరగడం or తగ్గడం of a current in the coil. అంటే ఏం చేస్తుంది? ఈ ప్రాపర్టీ వల్ల ఉండడం వల్ల సెల్ఫ్ ఇండక్టెన్స్ ఉండడం వల్ల కరెంట్ని పెంచనివ్వట్లేదు, తగ్గించనివ్వట్లేదు. మరి ఆ సెల్ఫ్ ఇండక్టెన్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఈ కరెంట్ మీద డిపెండ్ అవుతుందా, లేకపోతే ఈ బ్యాటరీ మీద డిపెండ్ అవుతుంది? దేని మీద డిపెండ్ అవుతుంది? ఆ సెల్ఫ్ ఇండక్టెన్స్ అనేది ఓన్లీ కాయిల్ మీద డిపెండ్ అవుతుంది. ఆ కాయిల్ సైజ్ ఎంత, ఎన్ని టర్న్స్ ఉన్నాయి, దాని డైమెన్షన్స్ ఏంటి, వీటి మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. అర్థమవుతుంది? ఎందుకు ఏంటి అనేది మనం వెళ్ళే కొద్ది ఫార్ములా డిరైవ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో దిస్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ ఇండక్షన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? సెల్ఫ్ ఇండక్షన్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ది డైమెన్షన్స్, డిపెండ్స్ ఓన్లీ ఆన్ డైమెన్షన్స్ ఆఫ్ ద కాయిల్, డైమెన్షన్స్ ఆఫ్ కాయిల్. అండ్ యూ కెన్ సే మీడియం కూడా. ఇక్కడ ఎయిర్ ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తక్కువ ఉంటుంది, ఐరన్ ఉందనుకోండి ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? సో డైమెన్షన్స్ ఆఫ్ ది కాయిల్ అండ్ మీడియం అంటే ఎక్కడ ఉంది కాయిల్, నీటిలో ఉందా లేకపోతే గాల్లో ఉందా, ఐరన్ కోర్లో ఉందా, ఎలాంటి మీడియంలో ఉంది అనే దాని మీద డిపెండ్ అవుతుంది. అంతేగాని ఇవి ఉన్న కరెంట్ ఎంత, బ్యాటరీ ఎంత కలిపి ఇదంతా కాదు. ఆ కాయిల్ సైజ్ ఏంటి అంటే ఒక కాయిల్ తయారు చేసుకున్నామంటే దానికి సెల్ఫ్ ఇండక్టెన్స్ ఫిక్స్డ్ ఉంటుంది. అది ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ డైమెన్షన్స్. మధ్యలో ఏదో ఐరన్ కోర్ పెట్టామనుకో కొంచెం ఎక్కువ ఇండక్టెన్స్ ఉంటుంది. ఎంత ఉంటుంది ఏంటి అవన్నీ మాట్లాడదాం, డిరైవ్ చేద్దాం. ఒక సర్క్యులర్ కాయిల్కి సెల్ఫ్ ఇండక్టెన్స్ ఎంత ఉంటుంది అనేది ఇప్పుడు మాట్లాడదాం. ఇది నోట్ చేసుకోండి, ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఓకేనా? ఇది నోట్ చేసుకోండి. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ సెల్ఫ్ ఇండక్షన్ ఒక సర్క్యులర్ కాయిల్కి ఎంత ఉంటుందో డిరైవ్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఇది చూద్దాం. చూడండి అమ్మా, ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని మ్యాథమెటికల్గా ఫార్ములేట్ చేద్దాం. ఓకే, మనం నేర్చుకున్న కాన్సెప్ట్ని మ్యాథమెటికల్గా ఫార్ములేట్ చేద్దాం. ఫస్ట్ హెడింగ్ చూడండి, కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్ ఆర్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఎల్. సో సెల్ఫ్ ఇండక్షన్స్ని ఎలా మెజర్ చేస్తాం? సెల్ఫ్ ఇండక్టెన్స్ ఎల్తో మెజర్ చేస్తాం. ఆ ఎల్ ఏంటి చూద్దాం.
ఇప్పుడు ఇందులో కరెంట్ ఉంది కదా, కరెంట్ ఉంటే దాంట్లో ఏముంటుంది, ఫ్లక్స్ ఉంటుంది. కరెంటు ఉంటే అందులో ఏముంటుంది, ఫ్లక్స్ ఉంటుంది కాయిల్. దాట్ ఫ్లక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ అంట. తప్ప, ఎంత ఎక్కువ కరెంట్ ఉంటే అంత ఎక్కువ ఫ్లక్స్, తప్పే ఉంది అందులో. అర్థమైందా? సో ఫ్లక్స్ ఫై ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ అనొచ్చు. నెక్స్ట్ ఫ్లక్స్ ఫై ఈజ్ ఈక్వల్, ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఒక కాన్స్టెంట్ పెట్టచ్చు, దాన్నే ఎల్ అంటాం. ఆ ఎల్ అంటే మా సెల్ఫ్ ఇండక్టెన్స్. సో దిస్ ఎల్ ఈజ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ద కాయిల్, సెల్ఫ్ ఇండక్టెన్స్. చాలా చూడండి. సో ఈ ఫై అనేది మనకి ఫ్లక్స్ లింక్డ్ విత్ ద కాయిల్ని ఎలా రాసుకోవచ్చు, ఫై ఈజ్ ఈక్వల్ ఎల్ ఇంటూ ఐ అని రాసుకోవచ్చు. రైట్? ఒకవేళ ఎన్ టర్న్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఈజ్ నెంబర్ ఆఫ్ టర్న్స్, యూ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ టర్న్స్, దెన్ వాట్ యూ కెన్ రైట్ ఎన్ ఇంటూ ఫై, టోటల్ ఫ్లక్స్ ఎన్ ఇంటూ ఫై ఈజ్ ఈక్వల్ ఎల్ ఇంటూ ఐ అని రాసుకోవచ్చు. సో సెల్ఫ్ ఇండక్టెన్స్ ఎల్ ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు, ఎన్ ఫై బై ఐ అని రాసుకోవచ్చు అనమాట. సో ఏదైనా కాయిల్కి నువ్వు సెల్ఫ్ ఇండక్టెన్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, ఫ్లక్స్ కనుక్కోవాలి, కరెంట్ వేసి డివైడ్ చేసేస్తే నీకు సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ది కాయిల్ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఎల్కి మరి యూనిట్స్ ఏంటి, ఎల్కి యూనిట్స్ ఎస్ఐ యూనిట్స్ హెన్రీ, క్యాపిటల్ హెచ్ అంటాం. హెన్రీ క్యాపిటల్ హెచ్ అంటాం సెల్ఫ్ ఇండక్టెన్స్కి. అలాగే మ్యూచువల్ ఇండక్టెన్స్ చదువుతారు, దానికి కూడా హెన్రీనే. ఓకేనా? N5 బై ఐ అంటాం. ఒక ఎగ్జాంపుల్ అంటే ఒక సర్క్యులర్ కాయిల్ తీసుకుని దీనికి ఎల్ ఎంత ఉందో ఎలా కనుక్కోవాలో చూద్దాం, మీకు అది తెలిసిపోతుంది. ఈ ఫార్ములా అర్థం చేసుకోండి. N5 ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ ఐ. ఎప్పుడైనా ఎల్ కావాలంటే నీకు ఏం చేయాలి, ఈ ఫార్ములా వాడుకోవాలి. అప్పుడు దేనికైనా ఎల్ కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. 2 ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఫస్ట్ ఒక సర్క్యులర్ కాయిల్ తీసుకుందాం, చేద్దాం. అలాగే సాలినాయిడ్ తీసుకుందాం, చేద్దాం. ఓకేనా? ఇది నోట్ చేసుకోండి. సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ సర్క్యులర్ కాయిల్. సో ఒక సర్క్యులర్ కాయిల్ అంటే దానికి ఇండక్టెన్స్ ఎంత ఉంటుంది, సింపుల్గా. అస్తమానం సెల్ఫ్ ఇండక్టెన్స్ అని వాటర్ జనరల్గా ఇండక్టెన్స్ అంటారు. ఇండక్టెన్స్ అంటే ఎల్. అర్థమైందా? అండ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ అయితే మ్యూచువల్ ఇండక్టెన్స్ అని చెప్తారు, సెల్ఫ్ ఇండక్టెన్స్ ఇండక్టెన్స్ అంటాం. అది దీనికి ఎన్ టర్న్స్, కాయిల్కి ఎన్ని ఉన్నాయి, ఎన్ టర్న్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇందులో కరెంట్ ఐ వెళ్తుంది అనుకున్నాం. ఆ కాయిల్ ఎంత వెళ్తుంది, ఐ అనే కరెంట్ వెళ్తుంది. ఓకే, ఇప్పుడు దీనికి మనం ఫ్లక్స్ కనుక్కోవాలి. సో ఫ్లక్స్ అంటున్నాను. ఇప్పుడు దీనికి మనకి సెల్ఫ్ ఇండక్టెన్స్ కనుక్కోవాలి. సెల్ఫ్ ఇండక్టెన్స్ ఫార్ములా ఏంటి, ఎన్ టర్న్స్ ఉంటే ఎన్ ఇంటూ ఫై ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ టైమ్స్ ఐ. ఇది కదా. సో ఎల్ ఈజ్ ఈక్వల్స్ ఫార్ములా ఏంటి, ఎన్ ఇంటూ 5 బై ఐ. ఇది ఫార్ములా మనకి సెల్ఫ్ ఇండక్టెన్స్కి. సో మనం N5 కనుక్కోగలిగితే, అంటే ఎంత ఫ్లక్స్ ఇందులో ఉందో కనుక్కోగలిగితే మనం ఎల్ కనుక్కోవచ్చు. దిస్ ఈజ్ ద ప్రొసీజర్, అంతే. అర్థమైందా? సో ఎప్పుడైనా నీకు ఫ్లక్స్ కావాలి, సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఎనీథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సర్క్యులర్ కాయిల్ అన్నాం, అలా కాకుండా ఒక స్క్వేర్ తీసుకున్నాం, సంథింగ్ ఏదో తీసుకున్నాం. అలా తీసుకున్నామంటే ఫస్ట్ నువ్వు ఏం కనుక్కోవాలి, ఫ్లక్స్ కనుక్కోవాలి. అర్థమవుతుందా? సో ఫ్లక్స్ కనుక్కుని దాన్ని డివైడెడ్ బై ఐ చేస్తే ఏమవుతుంది, డివైడెడ్ బై కరెంట్ చేస్తే మనకు సెల్ఫ్ ఇండక్టెన్స్ వస్తుంది. సో ఇప్పుడు ఫ్లక్స్ కావాలి, చాలా చూడండి. ఇప్పుడు ఐ అనే కరెంట్ కాయిల్లో ఉంటే ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత వస్తుంది అంటే B ఈజ్ ఈక్వల్స్ టు μ0 I బై 2R వస్తుంది అని నేర్చుకో. అది మనం చాలాసార్లు డిరైవ్ చేసాం లాస్ట్ చాప్టర్లో. B అనేది మూవింగ్ ఛార్జ్ అండ్ మ్యాగ్నెటిజంలో ఈ ఫార్ములా డిరైవ్ చేసాం. ఒక కాయిల్లో కరెంట్ I ఉంటే ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. కానీ N టర్న్స్ ఉంది కదా, N టర్న్స్ ఉంటే N టైమ్స్ μ0 I బై 2R. ఫ్లక్స్ ఫై ఈజ్ ఈక్వల్స్ టు B ఇంటూ A. ఫ్లక్స్ ఫై ఈజ్ ఈక్వల్స్ టు B ఇంటూ A. కానీ N టర్న్స్ ఉంటే N ఇంటూ ఫై ఇంటూ N ఇంటూ B ఇంటూ A. దిస్ ఈజ్ ద ఫ్లక్స్. ఫై ఒకటే కాయిల్ అనుకో, ఫై ఈజ్ ఈక్వల్స్ టు B ఇంటూ A అంటాం. కానీ N కాయిల్స్ ఉంటే N ఇంటూ ఫై ఈజ్ ఈక్వల్స్ టు N ఇంటూ B ఇంటూ A అంటాం. సో దాన్ని తీసుకొచ్చి అంటే Bని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఇక్కడ పెడితే ఏమవుతుంది చూడండి, N ఇంటూ B ప్లేస్లో N ఇంటూ μ0 I బై 2R ఇంటూ ఏరియా ఆఫ్ ది కాయిల్ అంటే పై R స్క్వేర్. ఆర్ అంటే రేడియస్ కదా, సో పై R స్క్వేర్. ఆర్ క్యాన్సిల్ చేసేయచ్చు. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేద్దాం. N5 తెలిసిపోయింది కదా, ఇక్కడ పెట్టేస్తే L ఈజ్ ఈక్వల్స్ అవుతుంది N5 బై I. కాబట్టి N5 అంటే అక్కడ తీసుకురండి, N ఇంటూ N స్క్వేర్. చాలా జాగ్రత్త చూసుకోవాలి, Nలో క్యాన్సిల్ చేసేయకండి. N ఇంటూ N5 μ0 I పై R బై 2. ఇక్కడ ఒక I ఉంది. ఇప్పుడు I ఏమైపోతుంది, క్యాన్సిల్. I మీద డిపెండ్ అవ్వకూడదు, L ఓన్లీ డిపెండ్స్ ఆన్ డైమెన్షన్స్. సో ఏమొచ్చింది చూడండి ఫార్ములా, L ఈజ్ ఈక్వల్స్ టు μ0
n square pi r by 2. This is the answer. This is the self inductance. This is the inductance of a coil of radius r, turns n turns ఉంటే ఈ విధంగా ఉంటుంది. అర్థమవుతుందా? నోట్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. డెరివేషన్ తెలుసుకోవాలి, డెరివేషన్ అర్థం చేసుకోవాలి. ఏంటి? ఎల్ కనుక్కోవాలంటే n5/i వాడాలి. n5 కనుక్కోవాలి, సిస్టమ్ ఆధారపడి n5 ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉందో చూసుకోవాలి, φ = b × a చేసుకోవాలి, n5 కనుక్కోవాలి, దాన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టాలి. పెడితే మనకి సెల్ఫ్ ఇండక్టెన్స్ వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఇది ఒకటే కాయిల్ చేసాం, అలా కాకుండా ఒక సాలినాయిడ్ తీసుకుని చేద్దాం. ఇది నోట్ చేసుకోండి. సో సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ కాయిల్ చూసాము. ఇప్పుడు సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ సాలినాయిడ్ చూడం. ప్రొసీజర్ ఒకటే. ఏంటి ప్రొసీజరు? L = ఫార్ములా ఏంటి? n5/i. ఇప్పుడు సాలినాయిడ్లోకి మనం కరెంట్ పంపిస్తుంది, I అనే కరెంట్ పంపిస్తున్నాం. ఇప్పుడు దీనికి ఎంత ఇండక్టెన్స్ ఉంటుంది? వాట్ ఈస్ ద ఇండక్టెన్స్ ఆఫ్ ఏ సాలినాయిడ్? తెలియాలంటే ముందు మనం ఫ్లక్స్ కనుక్కుని ఇక్కడ పెట్టాలిగా. ఫ్లక్స్ ఫార్ములా ఏంటి? ఫ్లక్స్ తెలియాలంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తెలియాలి. ఇక్కడ అనుకుంటుంది చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ సాలినాయిడ్. సాలినాయిడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత అంటే అది మనం ఆల్రెడీ డెరైవ్ చేసాం లాస్ట్ చాప్టర్లో. ఒకవేళ తెలియకపోతే సాలినాయిడ్ మీద వీడియో చూడాలి, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో చేసాం మనం. ఓకేనా? ఫీల్డ్ ఎంత అంటే B = n/μ0I అనొచ్చు, లేకపోతే μ0n అనొచ్చు. మీకు ఎలా గుర్తుంటే అలాగే n/μ0I. ఓకే, n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఆఫ్ ది సాలినాయిడ్ L అనుకుందాం. లెంత్ ఆఫ్ ది సాలినాయిడ్ L, రేడియస్ వచ్చి R అనుకుందాం. అనుకోవచ్చు, లేకపోతే ఇస్తే అనుకోవచ్చు, లేదంటే పక్కన పెడదాం, మళ్ళీ దానికి కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, n అంటే ఏంటమ్మా? నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్. ఇప్పుడు మనం ఇందులో వేద్దాం. n × φ అంటే n × b × a/i అంతే కదా. ఫ్లక్స్ బదులు ఏం రాసుకోవాలి? BA రాసుకోవాలి. సో L = n × b అంటే ఎంత? n/μ0I/i × area/i. ఇప్పుడు స్మాల్ n క్యాపిటల్గా మార్చుకోవచ్చు, క్యాపిటల్ n స్మాల్ nగా మార్చుకోవచ్చు. కానీ మోస్ట్లీ మనకి సాలినాయిడ్ ఇచ్చాడంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంతే ఇస్తాడు. సో అందుకే క్యాపిటల్ n స్మాల్ n కింద మార్చేద్దాం. మార్చేస్తే L = I క్యాన్సిల్. దీన్ని స్మాల్ n కింద మార్చేస్తే n × L n × μ0 × a అంతేనా? అంతేగా. n × L = క్యాపిటల్ N. సో క్యాపిటల్ L = n² μ0 a × L. This is the inductance of a solenoid. సో ఒక సాలినాయిడ్ ఉంది అంటే దానికి ఎంత ఇండక్టెన్స్ ఉంది అంటే చెప్తా. L = n² μ0 a × L. కెపాసిటెన్స్ ఆఫ్ ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ C = a/d. అది ఎంత ఇంపార్టెంట్ అంటే కెపాసిటెన్స్ ఎలాగో మనకి ఎలక్ట్రోస్టాటిక్స్లో, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్లో ఇండక్టెన్స్ అలాగా. అది అక్కడ C = a/d. It depends on the dimensions. This also depends only on the dimensions. Area, length, μ0, n² ఇవన్నీ. సో దీన్ని ఇంకా కొంచెం మంచిగా రాయాలంటే μ0 ముందు రాసుకుందాం, ఎందుకంటే అక్కడ కూడా ε0 ముందు ఉంటుంది. μ0 n² a × L. సో ఇట్ డిపెండ్స్ ఆన్ μ0 అలా చెప్పచ్చు. ఒకవేళ మధ్యలో ఏదైనా ఫీల్డ్ ఏదైనా మీడియం మార్చామనుకో, ఏ ఐరన్ కోరో పెట్టాం, ఓకే, మీడియం వేరేది పెట్టాం అంటే ఎయిర్ కాకుండా ఇంకేదైనా పెట్టాం. ఎయిర్ కాకుండా ఇంకేదైనా పెడితే మీడియం పెట్టాం అనుకోండి. ఫర్ మీడియం μ0 బదులుగా ఏం రాసుకోవాలి? ఫర్ మీడియం μ రాసుకోవాలి. μ బదులుగా కావాలంటే రిలేటివ్ పెర్మియబిలిటీ × μ0 అని కూడా రాసుకోవచ్చు. సో ఒకవేళ మీడియం ఏదైనా ఉందనుకోండి, L ఫార్ములా నువ్వు L = μr × μ0. సింపుల్గా μ రాయొచ్చు, లేకపోతే ఇలా రాకుండా రాయొచ్చు. μr × μ0 ఎక్కువగా రిలేటివ్ పెర్మియబిలిటీ ఇస్తారు కాబట్టి ఇలా రాసుకోవడం మంచిది. n² a × L అంటే మీడియం ఉంటే ఎన్ని టైమ్స్ పెరుగుతుంది? రిలేటివ్ పెర్మియబిలిటీ టైమ్స్ పెరుగుతుంది అని చెప్పి. మీకు కెపాసిటెన్స్ ఎలాగో ఇక్కడ ఇండక్టెన్స్ అలాగే. ప్రొనౌన్సియేషన్ కూడా అలాగే ఇచ్చాడు చూడండి. కెపాసిటెన్స్, ఇక్కడ ఇండక్టెన్స్. అర్థమవుతుందా? నోట్ చేసుకోండి. ఇది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అండ్ ఇట్స్ డైరెక్షన్. ఇప్పుడు మన ఇండక్టెన్స్ ఎలా కనుక్కోవాలి అనేది అర్థమైంది. ఒక సాలినాయిడ్ ఉంటే ఇండక్టెన్స్ ఎలా కనుక్కున్నాం, కాయిల్ ఉంటే ఎలా కనుక్కున్నాం, అదన్నీ మనం చేసాం. కానీ ఇప్పుడు కరెంట్ చేంజ్ అయితే ఏమవుతుంది? ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఒక ఇండక్టర్ తీసుకున్నాం ఇలాగా, ఇది ఒక ఇండక్టర్. దీని ఇండక్టెన్స్ ఎంత? L. ఈ ఇండక్టర్లో అంటే ఈ ఇండక్టెన్స్ ఉన్న ఈ కాయిల్లో, L అనే ఇండక్టెన్స్ ఉన్న కాయిల్లో I అనే కరెంట్ వెళ్తుంది.
వెళ్తుంటే ఇందులో ఎంత ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది అది మనకు కావాలి. ఓకే, వాట్ ఈస్ ద ఫ్లక్స్ అంటే N∅ = L × I అంటావు, బాగానే ఉంది. ఐ చేంజ్ అయితే ఫ్లక్స్ చేంజ్ అయిపోతుంది, ఫ్లక్స్ చేంజ్ అయితే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఎంత ఇండ్యూస్ అవుతుంది అంటే లెట్ us డిఫరెన్షియేట్. N × dϕ/dt = L × di/dt, అంతేనా? రైట్. లెన్స్లో మనకి ఏం చెప్తుంది ఫారడేస్లా? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ = -N × dϕ/dt అని చెప్తుంది. దట్ మీన్స్ induced EMF is equals to -L into di/dt. Very, very, very important formula. So in an inductor, if current is changing like di/dt, then what is the induced EMF? L into di/dt. మరి మైనస్ సైన్ ఏం చెప్తుంది అంటే డైరెక్షన్ చెప్తుంది. ఏంటి ఆ మైనస్ సైన్ చెప్తుంది? కరెంట్ పెరుగుతుంటే తగ్గించడానికి ట్రై చేస్తుంది ఈఎంఎఫ్, కరెంట్ తగ్గుతుంటే పెంచడానికి ట్రై చేస్తుంది. అర్థమవుతుందా? అది. సో డైరెక్షన్ చూద్దాం కంగారు, ఇది అర్థం చేసుకోండి ఫస్ట్. వాట్ ఈస్ ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ వెన్ దేర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ కరెంట్? L into di/dt. ఓకే, రైట్. సో ఇక్కడ మనం కేసెస్ తీసుకుందాం. ఫస్ట్ I = కాన్స్టెంట్ పెడదాం, ఏం పెంచద్దు, అలా ఉంచుదాం. కాన్స్టెంట్ పెడితే ఏం చేస్తుంది? 2 I పెంచుదాం, 3 I తగ్గిద్దాం. ఓకేనా? I పెంచుదాం, I తగ్గిద్దాం. ఫస్ట్ I కాన్స్టెంట్ కరెంట్ వెళ్తుంది అనుకోండి, అప్పుడు di/dt ఎంత? 0. అప్పుడు ఏమైనా ఈఎంఎఫ్ వస్తుందా? రాదు. అంటే మామూలు వైర్లోంచి వెళ్తుంది అంతే. కరెంట్ మారినంత వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. di/dt ఏమవుతుంది? ఇక్కడ 0 అయిపోతుంది. 0 అయిపోతే బ్యాక్ ఈఎంఎఫ్ ఎంత? 0. బ్యాక్ ఈఎంఎఫ్ అని నేను ఎందుకు అంటున్నానంటే అపోజ్ చేస్తుంది కాబట్టి, చేంజ్ని అపోజ్ చేస్తుంది కాబట్టి. సో ఈఎంఎఫ్ 0 అయిపోయింది, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏంది? 0 అయిపోయింది. కరెంట్ కాన్స్టెంట్ ఉంది, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ చూడండి, ఇఫ్ I ఈజ్ ఇంక్రీజింగ్ వాట్ హ్యాపెన్స్? ఇఫ్ I ఈజ్ ఇంక్రీజింగ్ అంటే ఇది కాయిల్ తీసుకున్నాను, ఈ I అనేది ఏమవుతుంది? పెరుగుతుంది. పెరుగుతుంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇందులో ఒక ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఎంత ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది అంటే E = L di/dt. -3 తీసేసాను, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ చూస్తున్నాను, డైరెక్షన్ ఇప్పుడు కనుక్కుంటాను. చూడండి, I పెరుగుతుంది కాబట్టి తగ్గించాలి. I పెరుగుతుంది కాబట్టి తగ్గించాలి అంటే ఈ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ కరెంట్ని ఇలా సెండ్ చేయడానికి, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో సెండ్ చేయడానికి రావాలి. అంటే పాజిటివ్ ప్లేట్ అంటే ఉండాలి, ఇటు ఉండాలి. నెగిటివ్ ప్లేట్ ఉండగా అటు ఉండాలి. సో ఈ కొత్త ఈఎంఎఫ్ E = L di/dtని మనం ఒక బ్యాటరీ, అంటే ఈ కాయిల్ని ఒక బ్యాటరీతో రీప్లేస్ చేశాను. ఆ బ్యాటరీ పాజిటివ్ ఇటు పెట్టాను, ఇటు పెట్టాను. అప్పుడు ఏమవుతుంది? ఇది కరెంట్ని అపోజ్ చేస్తుంది. కాబట్టి పెట్టే బ్యాటరీ ఇటు పెట్టాలి, ఇటు పెట్టాలి. సో ఈ కాయిల్ను ఒక ఈఎంఎఫ్తో రీప్లేస్ చేయొచ్చు. E = L di/dt, పాజిటివ్ ఇటు పెట్టాలి, దీన్ని అపోజ్ చేసే విధంగా పెట్టాలి. అది తగ్గుతుంది అనుకోండి, దీనికి రివర్స్. ఓకేనా? అది కూడా డ్రా చేద్దాం. ఇది పాజిటివ్, ఇది నోట్ చేసుకోండి, తగ్గేది కూడా డ్రా చేద్దాం. సో నౌ లెట్స్ సీ, ఇఫ్ I ఈజ్ డిక్రీజింగ్, I తగ్గిపోతుంటే దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు చూడండి. కరెంట్ Iని పెంచడానికి రావాలి. ఎవరు? E = L × di/dt అనేది కరెంట్ని పెంచడానికి రావాలి. పెంచడానికి రావాలి అంటే ఇదిగో నెగిటివ్ ఇటు, పాజిటివ్ ఇటు. సో వచ్చింది ఏం చేస్తుంది? దీన్ని హెల్ప్ చేస్తుంది, పెంచే విధంగా. వచ్చేది కరెంట్ని సెండ్ చేసే డైరెక్షన్ ఎటు ఉందమ్మా? వచ్చేదాన్ని పెంచే విధంగా ఉంది. అర్థమైందా? సో అందుకని పాజిటివ్ ప్లేట్ ఎటు వచ్చింది? అటువైపు వచ్చింది. ఇంక్రీజ్ అవుతుంటే ఇందాక రాసాము, ఇందాక ఇంక్రీజ్ అవుతుంది కరెంట్. ఇఫ్ I ఈజ్ ఇంక్రీజింగ్, పెరుగుతుంటే అప్పుడు ఇక్కడ ఇండ్యూస్ అయ్యేది ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది. E = L × di/dt. అర్థమవుతుందా? వచ్చే కరెంట్ని అపోజ్ చేసే విధంగా ఇండ్యూస్ అవుతుంది. డైరెక్షన్ అర్థమైంది కదా? అది. సో ఒక ఇండక్టర్ ఉంది అంటే, ఇండక్టెన్స్ L ఉంది అంటే దాన్ని నువ్వు ఇలా ఒక బ్యాటరీతో రీప్లేస్ చేసుకోవచ్చు. డైరెక్షన్స్ ఎలా పెట్టాలి అనేది నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? ఒకవేళ ఇంక్రీజ్ అవుతుంటే ఎలా పెట్టాలి, డిక్రీజ్ అవుతుంటే ఎలా పెట్టాలి నోట్ చేసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. ఇక్కడ ఒక పాయింట్ ఏ ఉంది, 5 amps ఒక సర్క్యూట్లో భాగం. 5 amps అనే కరెంట్ వెళ్తుంది. ఇది 1 ohm 15 volts బ్యాటరీ, 5 Henry ఇండక్టెన్స్ ఉన్న కాయిల్ అండ్ B అనే పాయింట్. వాడు అడుగుతున్నా ఫైండ్ VA - VB ఇఫ్ కరెంట్ ఈజ్ ఇంక్రీజింగ్ ఎట్ 1 amps, ఇఫ్ కరెంట్ ఈజ్ డిక్రీజింగ్ ఎట్ 2 amps per second. VA - VB కావాలి. సో ఈ సర్క్యూట్ని ఎలా రాసుకోవచ్చు చూడండి. ఫస్ట్ కేస్కి, నెంబర్ 1 కేస్కి రెసిస్టెన్స్, బ్యాటరీ,
ఇండక్టెన్స్ని ఒక ఈఎంఎఫ్తో మనం రీప్లేస్ చేయొచ్చు. L ఇంటూ di/dtతో రీప్లేస్ చేయొచ్చు. కానీ డైరెక్షన్ ఎలా పెట్టాలి అంటే ఐ పెరుగుతుంది, ఐ ఈజ్ ఇంక్రీజింగ్ అయితే తగ్గించే విధంగా ఉంటుంది. అంటే పాజిటివిటీ వస్తుంది, నెగిటివిటీ వస్తుంది. ఎందుకంటే కరెంట్ ఈ విధంగా వస్తుంది కదా, 5 amps ఈ విధంగా వస్తుంది. సో దాన్ని తగ్గించాలంటే వచ్చే ఈఎంఎఫ్ ఇటు ఉండాలి, పాజిటివ్ ప్లేట్ ఇటు ఉండాలి. ఇది 15 volts అండ్ దిస్ ఈజ్ బి. అర్థమైందా? రైట్. ఇది ఏ. సో ఇక్కడ L ఇంటూ di/dt. L ఎంత? 5 Henry. di/dt అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ 1 amp. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 volts. సో కేవీఎల్ వేసామనుకో, VA మైనస్ I ఇంటూ R 1 ఇంటూ 5. ఇది పాజిటివ్ ప్లేట్లోకి వెళ్తుంది కాబట్టి మైనస్, ఇక్కడ కూడా పాజిటివ్ ప్లేట్లోకి వెళ్తుంది, -5 ఈజ్ ఈక్వల్స్ టు VB. సో VA మైనస్ VB ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది చూడండి, ఇదట వెళ్ళిన 25 volts. దట్ ఈస్ ద ఆన్సర్. నోట్ చేసుకోండి. డిక్రీజింగ్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు డిక్రీజింగ్ అనుకోండి, డిక్రీజింగ్ అయితే ఏమవుతుంది, దీన్ని తిప్పాలి. తిప్పితే -15 ఇక్కడే వస్తుంది, ప్లస్ వస్తుంది. ప్లస్ ఎంత వస్తుంది అంటే 5 ఇంటూ ఇక్కడ ఎంత 2 అంటే 10 వస్తుంది. సో అది వేసి జాగ్రత్తగా VA మైనస్ VB ఎంతో కామెంట్ చేయాలి. టైం మెన్షన్ చేయండి. ఈ వీడియో టైం ఇక్కడ టైం కింద మెన్షన్ చేసి కామెంట్ చేయండి VA మైనస్ VB ఎంత వస్తుందో. మ్యూచువల్ ఇండక్షన్. మరి మ్యూచువల్ ఇండక్షన్ అంటే లెట్స్ సీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిల్ ఉంది, దాని పక్కనే ఇంకో కాయిల్ ఉంది. దీంట్లో I2 కరెంట్ ఇందులో వెళ్తుందండి, సెకండ్ కాయిల్లో I2 కరెంట్ వెళ్తుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఇవి రెండు పక్క పక్కన ఉన్నాయి. సెకండ్ కాయిల్లో I2 కరెంట్ వెళ్తుంది, అదేం ఇండ్యూస్ అవ్వలే. ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ ఉన్న కరెంట్ ఉంటుంది, ఇండ్యూస్ అయ్యే కరెంట్ ఉంటుంది. ఇండ్యూస్ అయ్యే కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంటుందంటే, ఇండ్యూస్ అయ్యే కరెంట్ డైరెక్షను లెన్స్ లా ప్రకారం చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ I2 ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ ఫ్లక్స్ని తగ్గించే విధంగా ఇందులో కరెంట్ ఇండ్యూస్, అర్థమైంది, అది తగ్గించే విధంగా కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. రైట్. ఇప్పుడు సెకండ్ కాయిల్లో కరెంట్ వెళ్తుంది, ఈ కరెంట్ చేంజ్ అయితే ఇందులో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, ఇందులో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయితే ఇందులో కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. దీన్ని మనం ఏమంటాం, మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటాం. ఇప్పుడు ఇందులో కరెంట్ రావడానికి ఇక్కడ నేను బ్యాటరీ పెట్టాను, ఇదిగో ఇక్కడ బ్యాటరీ పెట్టాను. ఇందులో ఏమైనా బ్యాటరీ పెట్టానా? పెట్టలేదు. ఇప్పుడు ఇందులో కరెంట్ చేంజ్ చేయడం ద్వారా ఇక్కడ నేను కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తున్నాను వితౌట్ ఎనీ కనెక్షన్. ఏ కనెక్షను పెట్టకుండా నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను. మీకు అర్థమవుతుందా? గాలిలో కరెంట్ ప్రొడ్యూస్ చేసేస్తున్నాను, నేను గాలిలో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. నీకు ఏమైనా ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఉన్నాయా? ఇందులో లేవు. సో ఇందులో జస్ట్ నేను కరెంట్ వేరీ చేయడం వల్ల ఇందులో నేను కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తున్నాను. అందుకే దాన్ని మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటాం. ఇందులో మారినా అందులో కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు, అందుకే మ్యూచువల్ ఇండక్టెన్స్. అర్థమవుతుందా? అది. సో జాగ్రత్త చూడండి, ఇక చూడండి, ఇక్కడ చాలా నొటేషన్స్ చెప్తాను, కంగారు పడకుండా చూడాలి. ఫ్లక్స్ లింక్డ్ విత్ ద ఫస్ట్ కాయిల్ 5-1 ఈజ్ ప్రపోర్షనల్ టు ద I2 కరెంట్. కరెక్టేనా? ఇక్కడ ఎంతైతే కరెంట్ ఉందో అంత ఫ్లక్స్ ఉంటుంది అందులో అని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో N1 టర్న్స్ ఉన్నాయని, అన్ని పాసిబిలిటీస్ పెట్టేద్దాం. N1 టర్న్స్ పెడితే N1 టోటల్ ఫ్లక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు I2. ఓకేనా? రైట్. జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేసి ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ పెడితే దాన్ని క్యాపిటల్ M అంటాం. క్యాపిటల్ M అంటే ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్ ఆర్ మ్యూచువల్ ఇండక్టెన్స్. నేను ఇక్కడ రాస్తాను, కంగారు పడకండి. ఇది కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ వాట్? ఫస్ట్ కాయిల్ డ్యూ టు వాట్? సెకండ్ కాయిల్. సో మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ 1 డ్యూ టు సెకండ్ కాయిల్ ఇంటూ I2. జాగ్రత్త చూడండి, ఇక్కడ మనం ఏం చూసాం? ఓన్లీ ఫ్లక్స్ చూసాం. ఈ ఫ్లక్స్ అనేది I2కి ప్రపోర్షనల్గా ఉంటుంది. I2 ఎంత ఎక్కువ ఉంటే దీంతో అంత ఫ్లక్స్ అసోసియేట్ అయ్యి ఉంటుంది. సో N1 టర్న్స్ ఉన్నాయనుకుంటే N1 ఈజ్ ఈక్వల్స్ టు I2 అని రాయొచ్చు. N1 ఈజ్ ఈక్వల్స్ టు M12 I2. మరి M12ని మనం ఏమంటాం? M12 అంటే కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్. కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్ ఆర్ సింప్లీ
మ్యూచువల్ ఇండక్టెన్స్ అనొచ్చు. మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ కాయిల్ 1 డ్యూ టు కాయిల్ 2. అది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇది. ఓకే, సో ఫస్ట్ మనం M అనేది మీరు ఇక్కడ చూశారు. ఫ్లక్స్ ఆఫ్ ది ఫస్ట్ కాయిల్ ఈజ్ ప్రపోర్షనల్ టు సెకండ్ కాయిల్ కరెంట్, అండ్ M12 అంటే ఏంటి? మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ ఫస్ట్ కాయిల్ డ్యూ టు సెకండ్ కాయిల్. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇంకా మనం ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎంతో మాట్లాడలే, జస్ట్ ఫ్లక్స్ గురించి మాట్లాడాం. కరెంటు ఫ్లక్స్ ఎలా రిలేట్ అయ్యి ఉంటాయి అనే దాని గురించి మాట్లాడాం. కానీ ఈ I2 చేంజ్ అయితే ఫ్లక్స్ చేంజ్ అవుతుంది, ఫ్లక్స్ చేంజ్ అయితే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఎంత ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది ఏంటి అనేది మాట్లాడితే ఇది నోట్ చేసుకోండి ఫస్ట్. అంతేకాకుండా ఇప్పుడు కాయిల్ 1లో కూడా I1 కరెంట్ ఉంది అనుకుంటే ఇది అందులో చేంజ్ చేస్తుంది. ఈ I1 మారడం వల్ల ఇందులో కరెంట్ని ఇండ్యూస్ చేస్తుంది అన్నమాట. సో ఈ I1 కరెంట్ ఇందులో ఉండడం వల్ల దీంట్లో ఎంత మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అసోసియేట్ అయ్యి ఉంటుంది అంటే చూడండి జాగ్రత్త, అలా కూడా రాయచ్చు. Φ2 అంటే ఏంటి? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అసోసియేటెడ్ విత్ ద సెకండ్ కాయిల్ డ్యూ టు ఫస్ట్ కాయిల్. అర్థమైంది? ఫస్ట్ కాయిల్లో I1 ఉండడం వల్ల. సో దట్ Φ2 ఈజ్ ప్రపోర్షనల్ టు ఎంత? I1. అంటే సెకండ్ కాయిల్లో ఫ్లక్స్ అనేది ఫస్ట్ కాయిల్లో కరెంట్ ప్రపోర్షనల్గా ఉంటుంది. యాజ్ యూజువల్ N2 టర్న్స్ ఉన్నాయనుకుంటే N2 Φ2 ఈజ్ ప్రపోర్షనల్ టు I1. దీనికి N2 టర్న్స్ ఉన్నాయనుకోండి. ఓకేనా? రైట్. సో ఇంకా రివర్స్ ఆలోచిస్తున్నాం అంటే సేమ్ ఇందాక దీని నుంచి దీనికి ఆలోచించు, ఇప్పుడు దీని నుంచి దానికి ఆలోచించు. సో ప్రపోర్షనాలిటీ తీసామనుకో N2 Φ2 ఈజ్ ఈక్వల్స్ టు M21 అంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ సెకండ్ వన్ డ్యూ టు 1 ఇంటూ I1. సో ఇలా కూడా రాసుకోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ M21 ఈజ్ ఈక్వల్స్ టు M12. రెండు అంటే కంప్లీట్ ఫ్లక్స్ దీంట్లోకి దీని ఫ్లక్స్ కంప్లీట్గా కపుల్ అయ్యి ఉన్నాయనుకోండి. అలా కంప్లీట్ కపుల్ అయ్యి ఉంటే M12 ఈజ్ ఈక్వల్స్ టు M21 మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అర్థమైందా? అది. సో M21 ఏమనొచ్చు మనం? M21 ఈజ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ కాయిల్ 2 డ్యూ టు కాయిల్ 1. సో మనం ఏం చూసాం? జస్ట్ ఫ్లక్స్లు చూసాం. అర్థమైందా? ఒకవేళ ఈ I మారితే ఫ్లక్స్ కూడా మారుతుంది, ఫ్లక్స్ మారితే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. దాని గురించి మాట్లాడదాం. ఇది కూడా నోట్ చేసుకోండి, సెకండ్ కాయిల్ దాని గురించి కూడా. సో మనకి మ్యూచువల్ ఇండక్టెన్స్ ఏంటి, మ్యూచువల్ ఇండక్టెన్స్ మనం ఎలా ఆలోచించాలి అనేది అర్థమైంది. ఇప్పుడు కొంచెం ఫార్ములేట్ చేద్దాం. మళ్ళీ రెండు కాయిల్స్ తీసుకుందాం పక్క పక్కన. ఫస్ట్ కాయిల్లో I అనే కరెంట్ ఉంది, ఇందులో ఒక బ్యాటరీ కలిపాను కాబట్టి అందులో I అనే కరెంట్ ఉంది. ఇప్పుడు ఈ I అనే కరెంట్ వేరీ అయితే దీంతో ఉన్న ఫ్లక్స్ వేరీ అవుతుంది. ఫస్ట్ దీంతో ఉన్న ఫ్లక్స్ చూద్దాం. చూడండి, ఫ్లక్స్ లింక్డ్ విత్ దిస్ కాయిల్. ఇక్కడ 1, 2 కన్ఫ్యూజన్ లేకుండా తీసేసా. దీని గురించి ఆలోచిస్తున్నాం. చూడండి, ఇందులో కరెంట్ ఉంది, ఇందులో ఏమీ కరెంట్ లేదు, గాలిలో ఉంది. ఓకేనా? ఫ్లక్స్ Φ లింక్డ్ విత్ దిస్ కాయిల్, లింక్డ్ విత్ దట్ కాయిల్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూచువల్ ఇండక్టెన్స్ M. జస్ట్ M అంటున్నాను. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ M12 ఈజ్ ఈక్వల్స్ టు M21 ఈజ్ ఈక్వల్స్ టు M. అర్థమైందా? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. సో మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ సెకండ్ కాయిల్ విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ కాయిల్ ఇంటూ కరెంట్ I, ఇందులో ఉన్న కరెంట్. సో ఫ్లక్స్ లింక్డ్ విత్ దిస్ కాయిల్ ఈజ్ ఈక్వల్స్ టు M టైమ్స్ కరెంట్ ఇన్ ద ఫస్ట్ కాయిల్. ఇది మనకు అర్థమైంది. దిస్ ఈజ్ ద ఫార్ములా, సింపుల్ ఫార్ములా. సో ఇందాక 1, 2, 3, 2 ఇలా ఏం చెప్పకుండా సెకండ్ కాయిల్ ఉంది, ఫస్ట్ కాయిల్ ఉంది. ఫస్ట్ కాయిల్లో కరెంట్ I వెళ్తుంది. I వెళ్తా ఉంటే వాట్ ఈస్ ద ఫ్లక్స్ అసోసియేట్ విత్ దిస్ అంటే దట్ ఫ్లక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు I కాబట్టి Φ ఈజ్ ఈక్వల్స్ టు MI అన్న. క్లియర్? రైట్. ఇప్పుడు ఈ I మారుతుంది. సో ఇది కూడా మారుతుంది. ఎలా మారుతుంది అంటే dΦ/dt ఈజ్ ఈక్వల్స్ టు M ఇంటూ di/dt. డిఫరెన్షియేట్ చేయండి. అర్థమైందా? డిఫరెన్షియేట్ చేస్తే M ఇంటూ di/dt. మనకి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఫార్ములా తెలిసి ఫారడేస్ లా ప్రకారం ఏంటి? -dφ/dt. దిస్ ఈజ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. అంతేనా? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇందులో సెకండ్ కాయిల్, ఇందులో ఎంత ఇండ్యూస్ అవుతుంది ఈఎంఎఫ్ అంటే -M ఇంటూ di/dt. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో ఇక్కడ రెండు ఫార్ములాలు మీకు అర్థం చేసుకోవాలి. దిస్ ఈజ్ ద ఫ్లక్స్ అసోసియేటెడ్ విత్ దిస్ కాయిల్ వెన్ దేర్ ఈజ్ ఎ కరెంట్ I ఇన్ ద విసినిటీ ఆఫ్ ఇట్. నెక్స్ట్ ఈ అనే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది ఇందులో సెకండ్ కాయిల్లో. ఎంత ఇండ్యూస్ అవుతుందంటే -M ఇంటూ di/dt ఇండ్యూస్ అవుతుంది. ఈ రెండు ఫార్ములాస్ రాసుకోండి. ఇప్పుడు ఈ మ్యూచువల్ ఇండక్టెన్స్ని ఎలా కనుక్కోవాలి, ఈ Mని క్యాపిటల్ Mని ఎలా మెజర్ చేయాలి
అనేది చూద్దాం. ఓకేనా? ఒక మంచి 2 ఎగ్జాంపుల్స్ తీసుకుని ఈ ఎంని ఎలా మెజర్ చేయొచ్చు అనేది ఆలోచిద్దాం. మీకు ఎం అంటే అర్థమైంది కదా, ఫ్లక్స్ అసోసియేటెడ్కి ఐకి ఉన్న రిలేషన్లో మనకు వచ్చే కాన్స్టెంట్ అది మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది. ఒక ఎగ్జాంపుల్ చూసామనుకోండి, మీకు ఎం గురించి ఇంకా బాగా అర్థమవుతుంది. ఇది నోట్ చేసుకోండి. ఇప్పుడు మ్యూచువల్ ఇండక్టెన్స్ కనుక్కుందాం. మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే మనకు 2 కాయిల్స్ ఉంటాయి. మ్యూచువల్ ఇండక్టెన్స్ ఇప్పుడు ఎవరు కనుక్కుంటున్నాం? 2 లాంగ్ కోయాక్సియల్ సాలినాయిడ్స్. 2 లాంగ్ కోయాక్సియల్ సాలినాయిడ్స్కి కనుక్కుంటున్నాం. లాంగ్ కోయాక్సియల్ సాలినాయిడ్స్ అన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. మనం B=μ0NI ఫార్ములా వాడుకోవచ్చు. అది ఓకేనా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ కాయిల్ అనుకుందాం, I1 కరెంట్ వెళ్తుంది. సెకండ్ కాయిల్ అనుకుందాం, I2 కరెంట్ వెళ్తుంది. సో మ్యూచువల్ ఇండక్టెన్స్ ఫార్ములా మనం ఏం రాయొచ్చు? ఫ్లక్స్ లింక్డ్ విత్ ఫస్ట్ వన్. ఫ్లక్స్ లింక్డ్ విత్ ఫస్ట్ వన్ అంటే N1 is the total number of turns of first one into phi1 flux linked with the each coil is equals to M12 mutual inductance of first one due to the second one into I2. ఇంతే కదా? ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఇది ఒక ఫస్ట్ ఈక్వేషన్. ఇక్కడ నేను N1 phi1 కనుక్కుందాం అనుకో. అంటే ఫ్లక్స్ లింక్డ్ విత్ ద ఫస్ట్ కాయిల్. ఎవరి వల్ల? సెకండ్ కాయిల్ వల్ల. సెకండ్ కాయిల్ వల్ల ఎంత ఫీల్డ్ వస్తుంది? దీన్ని N1 ఇంటూ ఎంత ఫీల్డ్ వస్తుంది అంటే B2 ఫీల్డ్ వస్తుంది ఇంటూ ఏరియా ఆఫ్ ది ఫస్ట్ కాయిల్. అంతే కదా? ఫ్లక్స్ లింక్డ్ విత్ ద ఫస్ట్ కాయిల్ అంటే ఫీల్డ్ డ్యూ టు సెకండ్ వన్ ఇంటూ ఫీల్డ్ ఏరియా ఆఫ్ ద ఫస్ట్ కాయిల్. సో B2 ఇంటూ A1. సో N1 ఇంటూ B2 అంటే సెకండ్ కాయిల్ వల్ల వచ్చేది μ0 N2 ఇంటూ I2. ఏరియా A1 అని ఉంచేద్దాం. రైట్. సో ఇప్పుడు N1 phi1 వచ్చేసింది కాబట్టి మనం M12 కనుక్కోవచ్చు. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ ఉన్నాయి. ఇది N11 phi1, ఇది N1 phi1. సో ఈ రెండింటిని ఈక్వల్ చేసుకోవచ్చు కదా? చేసేద్దాం. ఓకేనా? సో ఇదేమో మ్యూచువల్ ఇండక్టెన్స్ నుంచి రాసిన ఫార్ములా. ఇది మామూలుగా మనకు తెలిసిన సాలినాయిడ్ నుంచి రాసిన ఫార్ములాస్. ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే M12 I2 ఈజ్ ఈక్వల్స్ టు N1 N2 μ0 I2 A1. I2 క్యాన్సిల్. N1 అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ టర్న్స్, టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ కదా. టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ని ఇలా రాసుకోవచ్చా? N ఇంటూ L ఈజ్ ఈక్వల్స్ టు N1 అని రాయొచ్చా? రాయొచ్చు కదా? రైట్. సరే, నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు ఇలా రాయొచ్చు. అవునా? రైట్. సో ఈ N1 బదులుగా నేను ఏం రాయొచ్చు? N1 ఇంటూ L అని రాయొచ్చు. సో M12 ఈజ్ ఈక్వల్స్ టు N1 ఇంటూ L ఇంటూ N2 μ0 A1 అని రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏరియాస్ కూడా సేమ్ తీసుకుంటే A1 కూడా రాయక్కర్లేదు. ఇప్పుడు లెంత్ సేమ్ తీసుకున్నాం రెండింటికి, ఏరియాస్ కూడా సేమ్ తీసుకున్నాం అనుకో, A అని రాసేయచ్చు. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ టేక్ A1 ఈజ్ ఈక్వల్స్ టు A2. రెండింటి ఏరియాలు కూడా సేమ్ అని తీసుకున్నాం అనుకోండి, నేను A1 ఎగ్గొట్టేస్తాను. చూడడానికి బాగుంటుంది ఫార్ములా. సో ఇప్పుడు దీన్ని M12 ఎలా రాసుకోవచ్చు? ఇక నేను ఏమనుకున్నాను? ఎజ్యూమ్ A1 ఈజ్ ఈక్వల్స్ టు A2. రెండింటికి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ సేమ్. సో M12 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది చూడండి? M12 ఈజ్ ఈక్వల్స్ టు N1 N2 μ0 ఫస్ట్ రాయాలి. μ0 N1 N2 μ0 N1 N2 ఇంటూ ఏరియా ఇంటూ లెంత్. గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, అందుకు. సో సెల్ఫ్ ఇండక్టెన్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తే సాలినాయిడ్కి వచ్చింది μ0 N² AL వచ్చింది. ఇక్కడ μ0 N1 N2 AL వచ్చింది. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు మీరు అలా. సో ఏరియాస్ ఎప్పుడైతే సేమ్ తీసుకున్నానో యూ కెన్ ఈజీలీ సే M12 ఈజ్ ఈక్వల్స్ టు M21 ఈజ్ ఈక్వల్స్ టు M. ఏరియాస్ సేమ్ ఉన్నాయి కాబట్టి అది. సో M ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్లీ, సో మ్యూచువల్ ఇండక్టెన్స్ M కెన్ బి రిటన్ యాజ్ μ0 N1 N2 AL. ఫినిష్. ఈజీ కదా? నోట్ చేసుకో. ఇప్పుడు మనం సెల్ఫ్ ఇండక్టెన్స్ నేర్చుకున్నాం, అలాగే మ్యూచువల్ ఇండక్టెన్స్ నేర్చుకున్నాం. సో రెండింటిని కలుపుదాం. ఎలా కలుపుతాం చూడండి జాగ్రత్త. ఇప్పుడు ఒక కాయిల్ ఉంది, ఆ కాయిల్లో కరెంట్ ఉంది, ఉంటే ఏం కాదు, కానీ మారితేనే ప్రాబ్లం. మారితే EMF ఇండ్యూస్ అవుతుంది. ఎంత? EMF ఇండ్యూస్ ఇన్ ద ఫస్ట్ కాయిల్ ఈజ్ ఈక్వల్స్ టు -L ఇంటూ
di1/dt. అర్థమవుతుందా? అది ఎందుకు? సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఫస్ట్ దానివల్ల. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను సెకండ్ కాయిల్ పెడతాను. దాంట్లో I2 ఉంది. I2 కూడా మారుతుంది. I2 కూడా మారుతుంటే దీంట్లో ఏమవుతుంది? ఇండ్యూస్ అవుతుంది. ఎవరి వల్ల? I2 మారడం వల్ల. మరి I2 మారడం వల్ల ఎంత అంటే -m di2/dt. I2 మారడం వల్ల. అర్థమవుతుందా? మరి ఇది M అంటే M12 ఫస్ట్ దాని మ్యూచువల్ ఇండక్టెన్స్ బికాస్ ఆఫ్ సెకండ్ దాని వల్ల M12 అని రాస్తాం. నోటేషన్స్ అర్థమవుతున్నాయి. అది ఇక్కడ చూస్తే ఇది కూడా మైనసే పెట్టారు. ఎందుకు? రెండు ఒకటే డైరెక్షన్లో ఉన్నాయి కరెంట్స్ రెండు. కాబట్టి దీని చేంజ్ వల్ల ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ ఎటైతే ఉంటుందో దీని చేంజ్ వల్ల ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడు? I1 I2లు రెండు సేమ్ డైరెక్షన్లో ఉంటాయి. ఇది ఎప్పుడు? I1 I2లు రెండు సేమ్ డైరెక్షన్. I1, I2 ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్. అది వెరీ ఇంపార్టెంట్. అలా కాకుండా I2 అపోజ్ చేస్తా, I2 వేరే డైరెక్షన్లో ఉందనుకో, దానివల్ల వచ్చే ఈఎంఎఫ్ దీని డైరెక్షన్లో ఉండదు. అప్పుడు ఇక్కడ ఏం రాయాలి? ప్లస్ రాయాలి. ఓకేనా? ఇఫ్ I1, I2 ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, ఆర్ ఇన్ ఆపోజిట్ సెన్స్, ఆపోజిట్ డైరెక్షన్, అప్పుడేమవుతుంది? E1 ఈజ్ ఈక్వల్స్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ఫస్ట్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు -L1 di1/dt ప్లస్ M12 di2/dt. అలా రాసుకోవచ్చు. అలాగే E2 కూడా రాసుకోవచ్చు. అర్థమైందా? E2 కూడా రాయాలంటే E2 కూడా రాయొచ్చు. ఇవన్నీ ఇది ఎప్పుడు ఆపోజిట్గా ఉంటాయి, ఇది ఎప్పుడు సేమ్ డైరెక్షన్లో. సేమ్ డైరెక్షన్లో ఉండడమే ఎక్కువగా మనం చూస్తాం, ఎక్కువగా మనం తీసుకుంటాం. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ కంబైన్ సెల్ఫ్ ఇండక్టెన్స్ అండ్ మ్యూచువల్ ఇండక్టెన్స్. రెండు కూడా కలిపితే ఈ విధంగా ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందా? అది ఇది ఒకసారి నోట్ చేసేసుకోండి. సో ఇక్కడ ఏంటంటే నీకు సెల్ఫ్ ఇండక్టెన్స్ మ్యూచువల్ ఇండక్టెన్స్ రెండు ఎఫెక్ట్ కలిపి ఏ విధంగా ఉంటుంది అనేది నీకు ఈజీగా అర్థం నోట్ చేసుకో.